విజయ్ దేవరకొండ రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వెడ్డింగ్ ఆఫ్ విరోజ్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను విజయ్, రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొత్త జంటగా ప్రేమ కౌగిలింత ఉంగరం చిక్కింది ఎవరికో. 7 అడుగుల సంబంధం, ఏనాడో వేసిన బంధం, చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని, పెళ్లి వేడుకలలో హాయ్ మై లవ్, నా భర్త విజయ్ దేవరకొండని పరిచయం చేస్తున్నాను అంటూ ప్రారంభించిన ఆమె విజయ్ తన జీవితంలో ఎంత ప్రత్యేకమో భావోద్వేగంగా వివరించారు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో చూపించిన వ్యక్తి విజయ్ అని, ప్రతిరోజు పెద్ద కలలు కనమని ప్రోత్సహించిన వ్యక్తి ఆయనేనని చెప్పారు. తనలోని పాజిటివ్ ని వెలికి తీసిన వ్యక్తి విజయ్ అంటూ, నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను అని రష్మిక పలు ఫోటోలు షేర్ చేశారు. అలానే విజయ్ దేవరకొండ కూడా భావోద్వేగ పోస్టులతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను, ఆమె ఉంటే నా రోజు ఇంకా బాగుండేదని అనిపించింది, ఆమెతో ఉంటే ఎక్కడైనా ఇంటి అనుభూతి కలుగుతుందని భావించాను, అందుకే నా బెస్ట్ ఫ్రెండ్ ను నా భార్యగా చేసుకున్నాను. 26 ఫిబ్రవరి 2026 అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తూ పిక్స్ షేర్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టుకు కొద్ది గంటల్లోనే 13 మిలియన్స్ పైగా న్యూస్ రాగా, రష్మిక పోస్టుకు 15 మిలియన్స్ పైగా న్యూస్ వచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఇద్దరికి కలిపి 28 మిలియన్స్ పైగానే వ్యూస్ వచ్చాయి. ఇది సరికొత్త రికార్డు అంటున్నారు. భారతీయ సెలబ్రిటీల వివాహ జీవితాల్లో ఇదో సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారు. ఇక వీరి రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరగనున్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ నూతన దంపతులు కలిసి రణబలి అనే పీరియడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. భార్యాభర్తలుగా మారిన తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. టాలీవుడ్ ప్రేమ పక్షుల విజయ్ దేవరకొండ, రష్మిక భార్యాభర్తలయ్యారు. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మెమెంటోస్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ, కర్ణాటకకు చెందిన కొడవ జిల్లా రష్మిక సొంతూరు. సాంప్రదాయ పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి ఫోటోలను అటు రష్మిక, ఇటు విజయ్ ఒకేసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో రష్మిక, విజయ్లకు సంబంధించిన మరో విషయంపై కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు, వీళ్ళ ఎడ్యుకేషన్ ఎలా సాగింది తదితర వివరాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. విజయ్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోనే సాగింది. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో బోర్డింగ్ విద్యార్థిగా తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న విజయ్ అబిడ్స్ లోని భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బీకామ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువు ఆపేసి ఫ్యాషన్ వైపు అడుగు వేశాడు. థియేటర్ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు. చదువులోనూ రష్మిక స్టారే. రష్మిక నటిగానే కాకుండా చదువులోనూ స్టార్ గానే కొనసాగింది. ఆమె పాఠశాల విద్య మొత్తం కొడుగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఉన్నత చదువు కోసం బెంగళూరు వెళ్లిన రష్మిక అక్కడ ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. కేవలం ఒకే సబ్జెక్ట్లో కాకుండా రష్మిక సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్లో ట్రిపుల్ మేజర్ డిగ్రీని పూర్తి చేయడం గమనార్హం. మొత్తంగా విజయ్, రష్మిక ఇద్దరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ డిగ్రీల పరంగా చూస్తే మాత్రం విజయ్ కంటే రష్మికనే కాస్త ముందంజలో ఉంది. ఆమె సైకాలజీ, జర్నలిజం లాంటి కీలక రంగాల్లో డిగ్రీ పట్టా పొందింది.